మీ పేరమ్మా? సునీత. సునీత గారు ఎక్కడి నుండి వచ్చారండి? నేను రాయచోటి నుంచి వచ్చాను. ఉమ్మడి కడప జిల్లా. ఏంటి మరి మీ జిల్లాలో మహానాడు జరుగుతుంది కదా, అనుకున్నారా మీ జిల్లాలో మహానాడు అసలు పెడతారని? అనుకోలేదండి. మాకు మహానాడు కడపలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో ఇంతమంది భారీ మెజార్టీగా ఇంతమంది రావడం, ఈ మహానాడును సక్సెస్ చేయడం, ఫస్ట్ రోజే ఇలా ఉందంటే ఇంకా ఈ 3 రోజులు ఈ మహాసభ ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పేసి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వస్తున్న జనాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి మహానాడు జరుపుకోవడం మా కడప జిల్లాలో మాకు చాలా సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఇలాగలో పెట్టడం ఏంటి అసలు మహానాడు? అంటే జగన్ రెడ్డి జిల్లాలో పెట్టడమే కదండి మహానాడు అంటే. అంటే ఈ పార్టీలకు అతీతంగా ప్లస్ మహానాడు కడపలో చేస్తున్నామంటే అందరికీ ఇక్కడ ఎలాంటి పార్టీ వర్గాలు లేవు అని చెప్పడానికి మహానాడు ఇక్కడ చేస్తున్నామండి. ఎలా ఉన్నాయి మరి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ప్రాంగణం చూస్తుంటే? చాలా బాగా చేశారండి, చాలా బాగా. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు మన టీడీపీ నాయకులను కళ్ళకు కట్టినట్టు వాళ్ళ రాజకీయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్న సన్నివేశం దృశ్యం చూస్తున్నామండి మనం ఇక్కడ. చాలా బాగా చేశారండి. మహానాడికి ఇదే మొదటిసారా మీరు రావడం? నేను ఇదే మొదటిసారి అండి, ఇదే మొదటిసారి. ఫీలింగ్ మొదటిసారి బాగుందండి ఇక్కడికి రావడము. మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకుంటా ఈ సరౌండింగ్లోనే తిరుగుతున్నామండి మేము. చాలా సంతోషంగా ఉందండి. ఓవరాల్గా ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడానికి గల కారణం ఏంటంటారు? అంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయండి. టీడీపీ కార్యకర్తగా ఉండటం ఒక నిజమైన గుర్తింపు కోసం అండి. టీడీపీ కార్యకర్త అంటే ఒక గుర్తింపు అంటేనే టీడీపీ కార్యకర్త. ప్రాధాన్యత ఉంటుందండి టీడీపీలో? ఉంటుందండి, మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. నేను కూడా టీడీపీ పార్లమెంట్ మహిళా సెక్రటరీగా ఉన్నా. రీసెంట్గా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారండి. నాకు టీడీపీ మహిళా కార్యకర్తగా ఉండడం చాలా సంతోషంగా ఉందండి. నేనే కాదు, తోటి మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన ప్రభుత్వం రావడం వల్ల. మరి ఇప్పుడు కడప అంటే వైసీపీ అడ్డా కదా, మరి ఈ మహానాడుతో టీడీపీ అడ్డాగా మార్చేస్తారా? మారుస్తామండి ఖచ్చితంగా. టీడీపీ అడ్డానే మేము. అసలు ఇక్కడ వైసీపీ అని వాళ్ళు అనుకున్నారంతే, టీడీపీగానే ఇంకటి నుంచి మేము నిరూపించుకుంటామండి. ఎలా ఉంది 1 ఇయర్ పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా అంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. లేదండి. సార్ మీ పేరండి? నా పేరు సాలార భాష. అనంతపురం అర్బన్, అనంతపురం పార్లమెంటు మైనార్టీ అధ్యక్షుడు జిల్లాకి. మునుపు గడిచిన 95లో 97 వరకు జిల్లా కన్వీనర్గా పనిచేసినాను. అంటే ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఎన్టీఆర్ కాలంలో కూడా జిల్లా అధ్యక్షుడుగాను, లైబ్రరీ చైర్మన్గా పనిచేసినాను. ఎన్టీఆర్ హయాంలో మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారా? మరి అప్పుడు అనంతపురంలో ఆయన పోటీ చేశారు కదా, ఆయన బీఫామ్ మీరే ఇచ్చారా? అవునవునండి. హిందూపురాన్ని తీసుకొని పోయి సబ్సిడీ ఇది చేసి వచ్చినాం మేము. సబ్మిట్ చేసి సిసి వెంకటరాముడు అని ఒకరు ఉండిరాడ, వారి ద్వారా ఇచ్చి సబ్మిట్ చేసినాం. అప్పుడు కాలంలో పరిటాల రవి గారు కూడా మన పీరియడ్లోనే దాదాపు 14 నియోజకవర్గాలు గాను 13 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాలు గెలిచినాయి మావి. వాళ్ళందరికీ మీరే బీఫామ్ సంతకం పెట్టారు జిల్లా అధ్యక్షుడు? అందరిగా జెడ్పీ చైర్మన్కి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి బీఫామ్ సంతకం మీరు పెట్టారు కదా? మేము ఒకటి బడుగు బలహీన మైనార్టీల కోసం పుట్టిన పార్టీ. దీంట్లో సముచిత స్థానం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి దొరికింది. అందులో భాగంగానే దాన్ని ఒక అడుగు ముందేసుకుని నారా చంద్రబాబు నాయకత్వంలో కూడా మేము పని చేయడం జరుగుతూ. మళ్ళీ లోకేష్ గారి దాంట్లో కూడా వచ్చినా కూడా పని చేస్తే దేవుడు మనకు ఆయుష్ ఇస్తే పని చేస్తాం. అంటే ఎన్టీఆర్ గారితో పనిచేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారికి పని చేస్తాం. దేవాంశ్ వచ్చినప్పుడు కూడా వయసు ఉంటే కూడా పని చేస్తాం. ఎందుకంటే టీడీపీ అంటే ఒకటి చెప్పేది, రాజకీయంగా ఆనాటి కాలంలో మా మైనార్టీలకి ఉన్నతమైన స్థానం రాజకీయంగా లబ్ధి పొందిండేది అప్పుడే, ఆ పీరియడ్లో, పెద్ద ఆయన పీరియడ్లో. ఇంకోటి మహిళలకు కానీ, లేకుంటే ఈ దుల్హన్ పథకం కానీ, లేకుంటే విదేశీ విద్య కానీ, ఈ హాస్టల్స్ కానీ, ఉర్దూ అకాడమీ, ఇది యూనివర్సిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేసింది మన నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకి, జెడ్పీకి అన్ని దానికి కోఆప్షన్ ఇచ్చిన ఘనత పెద్ద ఆయనదే. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టినట్ల మనకి ఎట్లా ఎన్నుకోరు కాలం బట్టి, ఇంకో డబ్బు సొమ్మత అంతలోనే ఉంటాం. కానీ ఈరోజు మనం పోయి మన వాయిస్ వినిపించాలంటే కూడా ఒక కోఆప్షన్ మెంబర్ ఇచ్చినా కూడా ఇది ఘనతనే కదా పెద్ద ఆయనది. దాని ఎన్టీఆర్ గారిని లేదంటే తెలుగుదేశం పార్టీని ఫాలో అవడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇదే ఇప్పుడు కారణం చెప్తాను కదా, బడుగు బలహీన మైనార్టీల కోసం కూడు గుడ్డ నీరు
ఈ 3 కూడా ఇచ్చినారు సారు. మన అనంతపురం జిల్లాలో హిందూపురంలో కూడా అతనికి అభిమానించినట్ల ఎవరు పెట్టినా కూడా రారు. అతని బొమ్మ ఉంటే అతని అందరూ గెలుస్తారు. అందుకే ఆ హిందూపురం తాగే నీరు లేకుండా ఈరోజు బాలకృష్ణ గారు మన తెలుగుదేశం పార్టీ తరఫునే నీరు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి ఎందుకంటే అభిమానం అట్లా అది. ఎన్టీఆర్కి దింపినప్పుడు కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు అనంతపురం జిల్లానే ప్రథమంగా గలాటా కానీ ధర్నాలు చేసి గలాట్లు చేసుకొని కేసును ఒక 2 మనుషులు కూడా చనిపోవడం జరిగింది ఫైరింగ్లో. ఆ అభిమానంతో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాం. అప్పుడు మరి మీరు బీఫామ్ మీద సంతకం పెట్టారు కదా, అప్పుడు ఎన్టీఆర్ గారు ఏమైనా మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందో, ఏమైనా మాట్లాడారా? ఏమన్నారు? నా పార్టీకి నువ్వు సంతకం. ఇది కూడా గుర్తు చేసుకోవాలి మనము. మేము శివాజీనగర్లో బై ఎలక్షన్ కర్ణాటకలో జరిగినప్పుడు పెద్దాయన గారు ప్రచారంకి వచ్చినారు. అక్కడ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారు, వారేంట దేవేగౌడ, రామకృష్ణ హెగ్డే, మరి మన వాజ్పేయి గారు, విపి సింగ్ గారు వీళ్ళందరూ వచ్చినారు. అశోక హోటల్లో ఉన్నారు. నేను ఆ దినం జిల్లా అధ్యక్షుడిగా సార్ దగ్గర సైన్ చేయించుకొని పోయినాను. సారే పిలిపించుకొని అంతమందిలో కూర్చోబెట్టి టీ తాపించి వాళ్ళు అడిగినారు, ఎవరు మీరు, ఇతను ఏం బాబు మీకు కోన్ తుమ్మె హై కూర్చోవాలి హిందీలో. నేను మా క్యాబినెట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే పెద్ద ఆయనే లేచి అతను మాకు పరిచయం చేయించినాడు. ఏమని, నేను రాష్ట్రానికి అధ్యక్షుడు, కానీ నాకు బీఫారం ఇచ్చిన దాంట్లో జిల్లా అధ్యక్షుడు మా భాషా గారు, వాళ్ళ జిల్లాలో ఒక నియోజకవర్గం అడిగి నిలబడినాను నేను, అందుకోసం మా దగ్గరకు వచ్చినాడు సైన్ చేసేకి, నేను అందుకోసం గౌరవం ఇస్తాను అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందుకోసం మేము కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళం, అదే మాకు రాదు సరిగ్గా వాళ్ళు హిందీలో చెప్పారు వాళ్ళు. ఏమని, మీరు మాకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండిన దానికి ఇంత ఉన్నతమైన మనిషిని మేము అనుకోలేదు, దయచేసి మీరు కట్టవాళ్ళే మాకు కావాలా అని చెప్పి ఆ రోజు పొగడం కూడా జరిగింది. ఇదే మాట శివాజీనగర్లో కూడా మైక్లో కూడా చెప్పినారు, వీళ్ళు చెప్పినారు సార్ గురించి. అంత ఉన్నతమైన పరిచయ వరాతర అనేది లేదు. భాషా గారు తమ్ముడు గారు అని బోధించినారు. కానీ మనోళ్ళు ఒక ఎమ్మెల్యే అయినా ఒక కార్పొరేటర్ అయినా కూడా రే రా నవాబు రా హజరత్ అంటారు. కానీ పెద్దన ఆ మాట అన్ననే నోటి నుంచి. అటువంటి వాడు మహానుభావుడు అతను. అంటే మీరు చాలా మహానాలు చూసుంటారు, ఈ మహానాడికి మిగతా వాటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఆ కాలంలో కార్మికులు, కర్షకులు, బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నతంగా ఆశించి ఒక పండగ రోజుగా వస్తాండ్రి. అప్పుడు వసతులు లేవు. వ్యాన్లో, లారీలో, ఈ ట్రైన్లో యాదో పట్టుకొని వస్తాండ్రి. ఈరోజు కాలంలో మారింది. ప్రతి ఒక్కరికి వాహనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి, వసతులు బాగున్నాయి. ఇది కంప్యూటర్ యుగం. ఆన్లైన్ పద్ధతి పెట్టినారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి. అది సులువైంది. మనం వీడొచ్చి లైన్లో నిలబడి లేకుండా సులువైన పని ఇది. ఆన్లైన్లో చేసుకుంటే ఇక్కడికి వస్తానే మా కిట్టు మాకు ఇచ్చేస్తున్నారు. అదొకటి. ఇంకోటి, ఇక్కడ వస్తే మన ప్రభుత్వం ఏం చేసింది, మన నాయకులు ఏం చేసినారు అని చెప్పి, ఇప్పుడు మిన్న మహానాడు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, ఆడ తీర్మానించిన తీర్మానాలు మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తీర్మానాలని ఆమోదం పలుచుకొని రాష్ట్రానికి ఏం కావాలా, జిల్లాకి ఏం కావాలా, గ్రామానికి ఏం కావాలని చెప్పి చర్చదే ఇది మహానాడు. అంటే చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ 4 దశాబ్దాలుగా ఈ పార్టీ ఇలా రన్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమనుకున్నారు? ఒకటే, బడుగు బలైన మైనార్టీలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. వైసీపీ వాళ్ళు అంటారు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని. వాళ్ళంటే మళ్ళీ 11 సీట్లకి ఎందుకు వస్తారండి? ఇప్పుడు 11 సీట్లకి ఎందుకు వస్తారు? 164 సీట్లు మేము వచ్చినామంటే, కూటమి అయినా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా ముస్లింలు కూడా 30% ఓట్లు మేము వేసినాం. బీజేపీకి చూడలేం మేము. మా సార్కి అధ్యక్షుడికి చూసినాం. యువగలంలో లోకేష్ గారు వచ్చి వాగ్దానాలు ఏమేమి చేసినారు మైనార్టీలకి, దాని మీద ఆశతో వేసినాం మనం. మరి ఇంకో పక్క లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు అనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉండే యువతకి పనికి వస్తారు వాళ్ళు. మా బోటి వాళ్ళు చంద్రబాబు వరకు అయిపోయింది. ఇప్పుడు యువత ముఖ్యం కావాలి కదా. మరి అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు పార్టీని నడిపించారు. మరి లోకేష్ కూడా ఈ విధంగా నడిపించగలుగుతాడా అని నమ్మకం ఉంది. ఒకటి నమ్మకం మానవ జాతి ఇది. నమ్మకం ఉండేదాన్ని, నమ్మకాన్ని మా లీడర్షిప్ని మేము బలపరుచుకున్నది. మేమంతా కూడా కిందకి అనుబంధ సంఘాలు కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ ఈరోజు లోకేష్ గారికి అండగా నిలబడి అతని నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే సుదీర్ఘకాలం మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో రాయలసీమ ప్రాంతం అంటే కొంచెం వైసీపీకి పట్టు ఎక్కువ ఉంటుంది అంటారు. సో ఇది ఇంకా అయిపోయిందా, ఇంకా ఉందంటారా? ఉందండి, గ్రాఫ్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ఎంపీటీసీలు ఎలక్షన్లు కానీ జడ్పీసీలకు జరిగినాయి, బై ఎలక్షన్లు జరిగినాయి. ఇంకోటి, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గినాయి. ఇప్పుడు ఎక్కువ శాతం మంచి పథకాలు ఏమి, మనుషులు ఏం చేసుకోవాలని దాంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఉండేదానికి ఇప్పుడు డిఎస్సి చేసినారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఫ్యాక్టరీలు వేస్తున్నారు. ఇప్పుడు మొన్ననే సోలార్ ప్లాంట్ ఒకటి పెద్దది ఓపెన్ చేసినారు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తున్నారు.
మాకు నమ్మకం ఉంది ఈ 6 పథకాలు కూడా వస్తాయి. లోకేష్ గారు వచ్చి ఇంకా కొత్త పథకాలు చేస్తారు. కొత్తగా అక్కడ నుంచి పారిశ్రామికవేత్తలను కూడా తీసుకుని వచ్చి డెవలప్ చేస్తారు. యువతని ఇంకా ముందరు తీసుకొని వెళ్తారని చెప్పి నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకోటి అడ్వాన్స్గా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సార్ మీ పేరండి? నా పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుండి వచ్చారు. మరి గుంటూరు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు కదా, అసలు కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, 40 సంవత్సరాలుగా దాని మీద ఉన్న ఒక రకమైన మక్కువ. ఎందుకు మక్కువ అంటే చాలా పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మీద ఉండడానికి ఏంటి? మేము నిడదవోలులో ఉండేవాళ్ళం. కృష్ణబాబు గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే మామూలుగా ఓటర్ లిస్ట్ రాస్తారు కదా, ఆ రాసినప్పుడు రోజు సాయంకాలం మాకు కార్యకర్తలకు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 20 రూపాయలు మేము డిగ్రీ చదివేటప్పుడు 40 రూపాయలు టర్మ్ ఫీజు అవి కట్టాం. తర్వాత మా అమ్మాయి ఐఐటి మెడ్రాస్లో చదివింది, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చింది. అప్పుడు 10 లక్షల రూపాయలు కాపు విదేశీ విద్యా దీవెనలో చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు కళలకు రెక్కలు వచ్చినాయి, మంచి భవిష్యత్తు అందుకుంది, $2.5 లక్షల సంపాదిస్తూ ఉంది. అలాగే నేను మిర్చి వ్యాపారం చేస్తాను. చేసేది దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి. నన్ను మా గుమస మోసం చేసినప్పుడు అప్పుడు చంద్రరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అని ఎస్పీ గారికి లెటర్ రాశారు. కొంతవరకు మాకు న్యాయం జరిగింది. సరే అండి, ప్రతి ఏడాది వస్తుంటారా మహానాడికి మీరు? ఇది ముందు ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చారు మహానాడికి? ఎప్పుడు వెళ్ళలేదు? లేదు. అది పార్టీ కార్యక్రమాల్లో కొంచెం పార్టిసిపేట్ చేయటం. తర్వాత మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఎలక్షన్ ముందర మీటింగ్లో అమెరికా నుంచి మా పిల్లలు ఓటేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు కానీ ఓటేయడానికి వచ్చారు, కారణం అండి? ఆయన వల్ల మంచి భవిష్యత్తు అందుకున్న పిల్లలు ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణ నుంచి, వేరే దేశాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా బాబు గారు గెలవాలి, ఈ అరాచక పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలన, దీనికి ముగింపు జరగాలి అని చెప్పి కింద మీద పడి వచ్చారు. అలాగే మా పిల్లలు వచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందే నేను అమెరికా వెళ్తా ఓపెన్గా మీటింగ్లో చెప్పాను, బాబు గారు ఎలా అయితే నేను ముఖ్యమంత్రిగానే శాసనసభలో ఎంటర్ అవుతానని అన్నారో, అలాగే నేను కూడా బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తా, లేకపోతే అమెరికాలో ఉండిపోతానని చాలా పెద్ద ఛాలెంజ్ చేశాను. బాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అమెరికా నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు? లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం. చాలామంది పరిస్థితి అంతే, అమ్మేస్తాడో రాష్ట్రాన్ని అనే భయంతో ఓట్లు వేసారు. ఎలా అనిపిస్తుంది మరి మొదటిసారి మహానాడు కార్యక్రమానికి వచ్చారు మీరు కడప ప్రాంతంలో, ఎలా జరుగుతుంది? ఈ ఏర్పాట్లను చూస్తుంటే ఏమనిపిస్తుంది? సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుంది, చాలా బాగుంది. అంటే ఏదో మహానాడుకి మీటింగ్కి కార్యకర్తలు పిలవడమే కాకుండా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకా చూసుకుంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్, అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ కావచ్చు, ఐ చెకప్ కావచ్చు, ఇవన్నీ పెట్టి కార్యకర్తలందరికీ మంచి ఏర్పాట్లు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే? ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అలాగే ప్రజలకి సుపరిపాలన అందిస్తుంది. అది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. లోకేష్ బాబుని అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కానీ నేనైతే రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటాను. ఎందుకంటే దావోసు పెట్టుబడుల వెల్లువకి ఆయనది రెడ్ కార్పెట్ రాజ్యాంగం. విద్యలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టి భావి భారత పౌరులు బంగారు భవిష్యత్తుకి బాట వేసే రెడ్ కార్పెట్ రాజ్యాంగం. అలాగే మంగళగిరిని మరో దుబాయ్గా చేయాలనే సత్సంకల్పానికి ఒక రెడ్ కార్పెట్ రాజ్యాంగం. 20,000 పరిశ్రమలు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా సాగుతున్న రెడ్ కార్పెట్ రాజ్యాంగం. అంటే కార్యకర్తలకి ఎంతవరకు మంచి చేస్తుంది ఈ పార్టీ? మీటింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? కార్యకర్తలకి ఈ పార్టీ కన్నా ఏ పార్టీ కూడా మంచి చేయదు. అందుకే దశాబ్దాల తరబడి దీన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ పట్ల అభిమానం, ప్రయోజనం పొందిన వాళ్ళందరూ కృతజ్ఞత చూపిస్తారు కదా, అలాగే గ్రాటిట్యూడ్ చూపించడానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను. సైఫుల్లా గారు, ఎలా అనిపిస్తుంది మీ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కడప నగరంలో అయితే మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది?
బాగుంది, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. నాయకులు కొంచెం అలిగిన వాళ్ళు రారు, అందరూ వచ్చినారు. బాగా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న వర్షం పడింది కాబట్టి ఏమన్నా ఫెయిల్ అవుతుంది అనుకుంటే మా పార్టీ నాయకత్వం అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది? లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లోకేష్ గారికి అప్పచెప్తే ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ యువత అంతా లోకేష్ మీద ఎంతో భరోసా పెట్టుకొని ఉన్నారు. లోకేష్ గారు ఏ పదవి ఇచ్చినా కూడా మేము మా పిల్లోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకారం ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నారు. అంటే కడపలో పెడుతున్నారు, సక్సెస్ అవుతుందా అవదనే కొంత డౌట్ ఉండేది కదా, ఏం చెప్తారు దానికోసం? కడప లేదు, ఇది లేదు. అన్న మీ పేరన్నా? సయ్యద్ అమీర్ అలీ, ఎక్కడి నుండి వచ్చారన్న? గురజాల నియోజకవర్గం. పల్నాడు జిల్లా నుండి వచ్చారు. ఎంతమంది వచ్చుంటారన్న ఇక్కడికి మహానాడికి మీరు? మేము దాదాపు ఒక 30 కార్లు 4 బస్సుల్లో వచ్చాం. ఎందుకన్నా అంత దూరం నుండి ఇక్కడ వరకు? మహానాడు పసుపు పండగ కోసం 3 రోజుల పాటు జరిగే మహానాడు పండగ పసుపు పండగలాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గురజాల నియోజకవర్గంలో ఎర్రతని శ్రీనివాసరావు నడుము కట్టి పార్టీ శ్రేణులు సమాయత్తం చేసి వైసీపీ పార్టీని అంతమొందించి ఈరోజు అధికారం వచ్చిన కొత్తగా 11 నెలల్లో ఇక్కడ జరిగే పసుపు పండుగకి పార్టీ శ్రేణులందరూ తరలి వచ్చారు. ముసలివారు, యువకులు, మహిళలు కూడా తరలి రావడం మహావిశేషం. ఎలా ఉంది సభా ప్రాంగణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే కడపలో జరుగుతుంది కదా. ఇదొక నభూతో నభవిష్యత్ లాగా చల్లని వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంత చల్లగా ఇలాంటి మహానాడు జరుపుకోవడం ఎంతో ఆనందం, శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మీకు బాగా ఎమోషనల్ అవుతున్నారు మాట్లాడుతుంటే. ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న ఎందుకు మీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 2019 నుంచి 24 ఒక రాక్షస పరిపాలనలో మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు ఎంతో వివక్షకు గురి అయి దారుణాలు చవి చూసాం. ఎన్నో పోలీస్ కేసులు, ఎన్నో మారణాయుధాలతో దాడులు చేయడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించడం కూడా చూసాం. మనం చిన్న కార్యక్రమం చేసిన పోలీసులు ఆ రోజు మమ్మల్ని అడ్డుకుని ఎక్కడ ఏ సభలు కూడా పోనీకుండా చేశారు. అవన్నీ తట్టుకుని నిలబడి పోరాటం చేసి ఒక పోరాటంలో గెలిపిన గెలుపు యోధుల్లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే గర్వంతో భుజం తట్టుకుంటూ గుండెల మీద కొట్టుకుంటూ ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. సామాన్యుడిగా చెప్పండి, మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మిగతా పార్టీలు అంటే చూశారు 2019 నుంచి 24 వరకు. గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు, ఒక కుటుంబ పాలనకు చూశారు. కానీ జనరంజకమైన పాలన, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 2 కళ్ళులాగా చూసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం, ఇటు రాష్ట్రాభివృద్ధి రెండిటి మీద ప్రయాణం చేస్తూ మమ్మల్ని అందరినీ కంటికరపాలా కాపాడుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంతకుముందు మహానాడికి వెళ్ళారా? ఇదే మొదటి మహానాడా మీరు? నేను దాదాపు ఇప్పటికీ 13 మహానాడులకు వెళ్ళాను. 13 మహానాడు అంటే ఇంతకుముందు 13 మహానాడులకి ఇప్పుడు ఈ మహానాడికి తేడా ఏం గమనించారు? అంతకుముందు జరిగిన మహానాడులు పార్టీ సంస్థాగతంగా బలోపేతమై అదొక జరుపుకునే వేడుకలాగా జరిగేది ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా. కానీ ఈ మహానాడుకు ఒక ప్రత్యేకం ఉంది. ఒక నరపురూప రాక్షసుడు పరిపాలించిన జగన్ని తరిమి కొట్టి ఆయన్ని అంతమొందించి మరలా మనం తెలుగుదేశం పార్టీని జెండాని రెపరెపలాడి నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి భవిష్యత్తు కోసం, మన గురజాల నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఇక్కడ పాలు పంచుకోవడానికి అందరూ రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రతి మనుషుల్లో ఒక రాష్ట్రంలో ఒక జనరంజకమైన పాలన కనిపిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి సాధిస్తాం, మేము మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చాటి చెప్పేలాగా ఈ మహానాడు చాటి చెబుతుందని చెప్పి. కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారండి? కడపలో అంటే గత కొన్ని యుగాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కనీసం ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడి 10 స్థానాల్లో 7 కూటమి స్థానాలు గెలుచుకుని ఈరోజు విజయఢంకా మోగించడానికి మహానాడు పసుపు పండుగతోటి వారికి మరలా చుక్కలు చూపించడానికి కార్యక్రమం ఇక్కడ పెట్టారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి పులివెందుల్లో కూడా గెలవబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది? అసలు పులివెందుల కాదు, వైనాట్ 175 అన్నారు వాళ్ళు. ఈసారి మేము గర్వంగా చెప్తున్నాం, వైనాట్ 175 తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుందని సభ తెలియజేసుకుంటున్నాను.
ఓవరాల్గా మరి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవదు, ఇంకా అధికారంలోకి రాదు అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడారు కదా. వల్లంనేని వంశీ కూడా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ అనేది మునిగిపోయిన నావా, దీని ధర్మాడి సత్యం కూడా తీయలేడని చెప్పేసి అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి. వాళ్ళ బతుకులే అబద్ధాల పుట్ట, వైసీపీ పార్టీ నాయకుల బతుకులే అబద్ధాల పుట్ట, అవినీతి పుట్ట. వాళ్ళు చెప్పే మాటలు ఈరోజు రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసినా చిన్నపిల్లలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈరోజు 11 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకొని తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో సంక్షేమ పథకాలు సూపర్ 6 అని అవన్నీ చిన్నగా అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాభివృద్ధిని మన అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు. ఆయనకి మనం అందరం చేయూతనిచ్చి ఆయన అడుగులు కలుపుకొని ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఆంధ్రులకు ఎంతైనా అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాను. సరే అన్న, మీ పేరన్నా? నా పేరు కుప్పాల వెంకట సుబ్బయ్య, ఎక్కడి నుండి వచ్చారన్న? కడప జిల్లా నాది. నేను మీ జిల్లాలో ఈరోజు మహానాడు జరుగుతుంది కదా. నేను ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేటు. మా జిల్లాలో జరగడం మా జిల్లాకే గర్వకారణం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కడప జిల్లాలో జరగడం మాకందరికీ, కడప జిల్లా ప్రజలకు, కడప జిల్లా నాయకులకు, కడప జిల్లా కార్యకర్తలకు చెప్పుకోదగ్గ గర్వకారణంగా ఉంది. అంటే ఇప్పటికి 43 ఏళ్ళు, అంటే 42 ఏళ్ళు అయింది, 43 ఏట అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు అనేది పెట్టడం జరగలేదు. సో అనుకున్నారా ఇప్పుడు జరుగుతుందని? మేము కళలో కూడా ఊహించలే. ఈ మాదిరి జరగడం ఎంతో సంతోషంగా ఉంది. పండగ వాతావరణంలో కడప జిల్లా ప్రజలంతా హర్షణీయకతనాలు వ్యక్తం చేస్తాను. ఎందుకు, కారణం ఏంటి అసలు కడపలో పెట్టడం గల కారణం ఏంటి? కడపలో పెట్టడం అంటే కడపలో 10 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే దాదాపు 7 సెగ్మెంట్లలో గెలిచినారు. కడప చరిత్రలో ఇంత ముందుకు తెలుగుదేశం 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది రావడము రేపు మళ్ళీ నెక్స్ట్ 2029లో 10కి 10 గెలుచుకోవాలనే కాన్సెప్ట్. అంటే అందులో పులివెందులు ఉందా? పులివెందుల లేదు, పులివెందుల కూడా ఉంది. పులివెందుల కూడా మనకే. పులివెందుల మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కదా, పులివెందులు అసలు గెలవడం జరుగుతుందా? జరుగుతుంది. ఏంటి అంత నమ్మకం ఏంటి? జరుగుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. కడప జిల్లాను కూడా అభివృద్ధి అంటారు, అభివృద్ధి ఎక్కడా జరగలేదు. అభివృద్ధి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు కడప జిల్లాను కూడా. పులివెందులు అయినవచ్చు, కడప అవ్వచ్చు, ఇది జగన్ కంచుకోట, వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా అని చెప్తుంటారు కదా. కంచుకోట బద్దలు కొట్టింది టీడీపీ. కార్యకర్తల్లో ఉత్సాహం విపరీతంగా పెరిగింది, బాగుంది, మంచి ఇదిగా ఉంది. 10కి 10 100% వస్తాయి. వస్తారా కార్యకర్తలు? ఈ మహానాడు మీటింగ్ సక్సెస్ అవుద్ది అంటారా? మహానాడు గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడే దాదాపు 25,000 మంది పైసలకు వచ్చిన్నారు. రేపు మీటింగ్ ఉంది కదా 29, దాదాపు ఒక 20 లక్షల మంది వచ్చేదానికి ప్లాన్ చేసి ఉన్నాము. తప్పకుండా వస్తారు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి కడపలో ఎదురుగాలు రావడానికి గల కారణం ఏంటి? భూ కబ్జాలు, ఇసుక మాఫియా, ఇవి కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య. పులివెందుల బై ఎలక్షన్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. 100% ఓడిపోతాడు. మరి ఆయన మళ్ళా ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని కరాఖండిగా చెప్తున్నాడు కదా 2029లో. అవన్నీ కలలు కనాల్సిందే. 2029 కాదు, 2034 టీడీపీ వస్తుంది. కూటమి ఖాళీ అయిపోయింది అంటారు. అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారమ్మా?